మధ్యాహ్నం సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. టెక్ మహేంద్ర కంపెనీలో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక అమ్మాయి ఒక వీడియోని రిలీజ్ చేసింది. నేను పలానా కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నన్ను బాగా టార్చర్ పెడుతున్నారు, నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను మెడికల్ లీవ్ కోసం ఒక 3 రోజులు సెలవు పెట్టేసరికి నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు, నాకు ఒక పాప కూడా ఉంది, పైగా అక్కడ వర్క్ చేస్తుంటే వాష్రూమ్కి వెళ్ళినా సరే చెప్పి వెళ్ళాలని ఇలా నన్ను టార్చర్ పెట్టారని ఏదో మొత్తానికి కంపెనీ మీద ఆ అమ్మాయి నెగిటివ్గా మాట్లాడుతూ నాకు న్యాయం కావాలని చెప్పేసి ఆ అమ్మాయి బయట కంపెనీ ముందు కూర్చొని అలా ధర్నా చేయడం ఇదంతా సోషల్ మీడియాలోకి వచ్చింది. ఆ అమ్మాయి ఒక విషయం తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అర్ధరాత్రి అప్పటికప్పుడు తెల్లారు లేచి చూసేసరికి చాలామందికి మెయిల్స్ వెళ్ళాయి, మీ ఉద్యోగం పోయిందని చెప్పేసి. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటేనే దాని అంత చెత్త ఇంకొకటి ఉండదని చెప్పేసి చాలామంది తిట్టుకుని బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే కంటే ఓ బజ్జీల బండి పెట్టుకుంటే బెటరు, ఈ ఉద్యోగం చేస్తున్నంతసేపు కూడా మెంటల్ టెన్షన్ భరించలేమని చాలామంది బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు నిజంగానే ఆ కంపెనీ వాళ్ళు తప్పు ఉన్నా సరే ఈ అమ్మాయి ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పండి? పోనీ ఆ అమ్మాయికి ఏదైనా న్యాయం కావాలన్నా సరే ఆ కంపెనీ వాళ్ళు ఈ అమ్మాయిని ఒకవేళ ఉద్యోగంలో పెట్టుకున్నారని అనుకుందాం, కొన్నాళ్ళ పాటు కొద్ది రోజులు సైలెంట్గా బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళు తీసేయాలనుకున్నారనుకోండి మళ్ళీ ఏదో ఒక టార్చర్ పెడుతూనే ఉంటారు. వర్క్ విషయంలో కావచ్చు, ఇంకొక విషయంలో కావచ్చు, ఏదో ఒక ప్రెషర్ పెడుతూనే ఉంటారు. అలాంటప్పుడు ఆ అమ్మాయి తట్టుకోగలదా? చాలామంది చెప్తూ ఉంటారు, వాళ్ళకు కోపం వచ్చినా మనమే మానేయాలి, మనకు కోపం వచ్చినా సరే మనమే మానేయాలి. ఏ కంపెనీ పరిస్థితి అయినా కూడా ఇంతే, పరిస్థితులు బాగున్నంతసేపు చేయించుకుంటారు. వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు వచ్చాయనుకోండి మనల్ని తీసేయాలనంటే ఏదో ఒక కారణం అక్కడ చూపించి మొత్తానికి మనల్ని తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు వేలల్లో ఉద్యోగాలు పోయాయి ఈ మధ్యకాలంలో చూసాం కదా. మరి ఎందుకు తీసేశారనంటే వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఏదో రకంగా వాళ్ళని తీసేయాలి. గ్యారంటీ లేని బతుకులతోటి పాపం చాలామంది సాఫ్ట్వేర్ల పరిస్థితి ఇలాగే అయ్యింది. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి వీడియోలు పెట్టి ఆ కంపెనీ గురించి నెగిటివ్గా మాట్లాడింది అనుకోండి, రేపొద్దున్న ఒకవేళ ఈ అమ్మాయి ఈ కంపెనీలో సెట్ అవ్వలేదు, ఇంకా వాళ్ళు తీసేశారు, ఈ అమ్మాయి మానేసింది, ఈ అమ్మాయి ఇంకొక చోట వేరే కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఇవన్నీ చూసిన తర్వాత ఏ కంపెనీ వాళ్ళన్నా ఈ అమ్మాయిని తీసుకుంటారా చెప్పండి? ఇలా చేయడం వల్ల ఈ అమ్మాయికే నష్టం కానీ వాళ్ళకేమీ నష్టం ఉండదు కదా. ఆ కంపెనీ వాళ్ళు అంత ప్రెషర్ పెట్టారన్నప్పుడు మానేసి ఇంకొక చోట ఎక్కడన్నా అప్లై చేసుకుని కొంచెం ఆలస్యమైనా సరే కొంచెం కుదుట పడిన తర్వాత నిదానంగా మంచి జాబ్లో జాయిన్ అయితే బాగుంటుందని నా సలహా. చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఇదే పరిస్థితి. చాలా రోజులు ఇళ్లలో కూర్చుని 3 నెలలు 4 నెలలు ఉండి నిదానంగా జాబ్ దొరికిన తర్వాత అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ అమ్మాయి ఇలా బయట కూర్చుని ధర్నా చేయడం, పోలీసులు రావడం, ఏంటి విషయం మాట్లాడదామని అనడం ఇదంతా వేస్ట్ కార్యక్రమం. పైగా ఆ అమ్మాయి అల్లరావడం తప్ప ఇంకొకటి ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి అడుగుతుంటే అక్కడ ఎవరు కూడా సమాధానం చెప్పట్లే. ఒకరిని అడిగితే వెళ్ళి హెచ్ఆర్ని అడగనంటారు, అక్కడికి వెళ్ళి అడిగితే ఇంకా పైన ఉన్న వాళ్ళని అడగనంటారు. వాళ్ళేమో మనతోటి మాట్లాడరు, కంపెనీ లోపలికి వెళ్ళడానికి ఉండదు, ఎవరు మన ఫోన్కి రెస్పాండ్ అవ్వరు. ఇన్ని కథలుంటాయి. ఒక కంపెనీలో ఒక ఉద్యోగం తీసేశారని అంటే మళ్ళీ మనం తిరిగి అడిగే పరిస్థితి ఉండదు, అక్కడ సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే ఆ ఉద్యోగం కోసం కొన్ని వందల మంది లైన్ కట్టిన వాళ్ళు ఉంటారు. మనం పోతే ఇంకొకళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. మన పరిస్థితులను ఆలోచించుకుని మనం ఓపికగా చేయగలిగితే అక్కడ ఉద్యోగం చేయాలి. వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టినా సరే తట్టుకునే పరిస్థితి మనకుంటే అక్కడ ఉండాలి. లేదు అని అంటే ఆ ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏ కంపెనీలో అయినా సరే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మరి నేను ఏ కంపెనీలోనూ చూడలేదు, ఇలా వాష్రూమ్కి వెళ్ళినా చెప్పాలని అంటున్నారు, ఇలాంటివి నేను ఎక్కడ చూడలేదు, నన్ను చాలా టార్చర్ పెట్టారని అంటుంది. కానీ కొంతమంది ఏంటంటే మనం మానేయాలని ఇలాంటివి ఏవో ఒకటి టార్చర్లు పెడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ పట్టించుకోకుండా ఆ అమ్మాయి సైలెంట్గా ఉండి మంచి జాబుని వెతుక్కుని అక్కడ జాయిన్ అయితే బాగుంటుందని నాకైతే అనిపించింది. ఇప్పటి వరకు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇలాగా వచ్చి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం, నన్ను ఈ కంపెనీ వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు, నన్ను ఇలా టార్చర్ పెట్టారని ఎవరూ చెప్పలేదు. నిజంగా కంపెనీలో అందరికీ ఇబ్బంది ఉందనుకోండి, అందరూ కలిసి మూకుమ్మడిగా ఏదన్నా ధర్నాలు చేస్తే అది వేరే విషయం. కానీ ఈ అమ్మాయి సింగిల్గా బయటకు వచ్చి నేను మెడికల్ లీవ్ తీసుకుంటే నా ఉద్యోగం తీసేశారని ఇలా అమ్మాయికి వచ్చిన కష్టకాలం అంతా చెప్పింది అనుకోండి, దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. సరికదా ఈ అమ్మాయి ఇంకో చోట ఎక్కడన్నా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నా సరే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. నిజంగానే పాపం ఈ అమ్మాయికి కొంచెం కష్టాలు ఇబ్బందులు ఉన్నట్టున్నాయి. పాపం ఆ ఉద్యోగం కోసం ఎందుకు అంత తాపత్రయపడుతుందో కూడా నాకు అర్థం కాలేదు. ఏ కంపెనీలో పరిస్థితులైనా సరే ఇలాగే ఉంటాయండి. వాళ్ళకి నచ్చలేదని అంటే ఖచ్చితంగా మన మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఎప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతామని వాళ్ళు రెడీగా చూస్తూ ఉంటారు.
అలాంటివి కూడా కంపెనీల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ అమ్మాయి ఈ రోజున ఇలా బయటకు వచ్చి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసి ఏంటి దానివల్ల ఉపయోగం? సరే, ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, పోలీసులు వచ్చారు, అంతా చూశారు, వాళ్ళు కూడా ఏమీ పట్టించుకోరు. ఇది ఎందుకంటే ఇదేమీ పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. అమ్మ నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే మానే. ఏ కంపెనీలో అయినా ఇలాగే ఉంటుంది పరిస్థితి. అదేమన్నా పర్మనెంట్ జాబులా, వాళ్ళు ఏమన్నా నీకు రాసి ఇచ్చారా అని చెప్పేసి ఇలాగే మాట్లాడతారు. కాబట్టి ఎప్పుడు కూడా కంపెనీ వాళ్ళతోటి మనం ఢీ కొడదామని చూస్తే అది అస్సలు వర్కౌట్ అవ్వదు. పైగా మనకు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి, ఇంకొక చోట ఎక్కడ కూడా ఉద్యోగం దొరకని పరిస్థితి. ఈ అమ్మాయి ఒక్కటి సింగిల్గా ఆ కంపెనీ మీద ఏం పోరాటం చేస్తుంది చెప్పండి? నచ్చకపోతే మానేయాలి, ఇంకోటి ఏదన్నా బిజినెస్ లాంటిదో లేదంటే ఇంకొక చోట ఏదన్నా ఉద్యోగం చూసుకోవడమో ఇలాంటివి చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ సడన్గా ఉద్యోగం తీసేశారని అంటుంది, కానీ సడన్గా ఎంతమందికి పోలేదు. బాగా ఎక్స్పీరియన్స్ ఉండి లక్షల్లో జీతాలు తీసుకునే వాళ్ళకు కూడా సడన్గా అప్పటికప్పుడు మెయిల్ పంపించి ఉద్యోగాలు తీసేశారు. అది పరిస్థితి. అంటే అక్కడ కంపెనీ వాళ్ళు ఏదో కరెక్ట్ చేశారని కాదు, ఈ అమ్మాయి ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి చెప్పడం వల్ల చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. రేపొద్దున ఉన్న ఉద్యోగం కూడా దొరకదు కదా. ఎవరన్నా పిలుద్దామన్నా ఈ అమ్మాయిని అన్ని గుర్తుపెట్టి నువ్వు పలానా కంపెనీలో పనిచేసి అక్కడంతా ఇలా అల్లరి చేసావు కదా, మా కంపెనీకి వచ్చి మా కంపెనీ పరువు తీస్తావేమోనని ఇలా అనుమానించే పరిస్థితి కూడా ఉంటుంది. చూడండి, ఏ కంపెనీలో అయినా ఇలాంటి ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ కోపం వచ్చినా మనమే మానేయాలి, మనకు నచ్చకపోయినా మనమే మానేయాలి. కాబట్టి ఒక కంపెనీ పేరు చెప్తూ ఇలా సోషల్ మీడియాలో వీడియో పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. రేపొద్దున వాళ్ళు ఏదన్నా రివర్స్లో ఏదన్నా ఇదయ్యారు అనుకోండి, అప్పుడు మళ్ళీ కథ అంతా వేరే రకంగా ఉంటుంది. కంపెనీ వాళ్ళు ఏమన్నా జాలు తెలిసి ఆ అమ్మాయికి కూడా ఒక పాప ఉంది, ఏవో ఫ్యామిలీలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ అమ్మాయికి మళ్ళీ ఆ ఉద్యోగం ఇచ్చి ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా కొంచెం ఇలాంటి సున్నితమైన విషయాల్ని ఆడపిల్లల్లో కొంచెం జాలి తలిచి ఏదైనా చేసుంటే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ కంపెనీ రూల్స్ మాత్రం అలా ఉండవు. ఇక్కడ అడిగామంటే పై అధికారిని అడగాలి, మళ్ళీ ఆ పై అధికారులు ఒప్పుకోవాలని ఇలా స్టెప్ బై స్టెప్ ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్తారు. మరి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఈ అమ్మాయికి ఓకే అని అనిపించుకోవాలని అంటే అది చాలా కష్టమైన పని కదా. పైగా ఈ అమ్మాయి ఈ రకంగా సోషల్ మీడియాలో పెట్టిందంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఈ రోజు ఇలా పెట్టింది, రేపొద్దున ఇంకేం పెడుతుందో, మన కంపెనీకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి అని వాళ్ళు కూడా అనుకుంటారు. కాబట్టి ఈ అమ్మాయి ఈ రూట్లో ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి నిజంగా ఆ అమ్మాయికి కంపెనీలో జరగకూడనివి ఏమన్నా ప్రెషర్ ఎక్కువై ఉండుంటే ఎవరి చేతన్నా అడిగించడమో, లేదంటే ఆ అమ్మాయే ప్రశ్నించడమో, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి ఈ అమ్మాయి బాధని చెప్పుకోవడమో ఇలాంటివి చేసుంటే బాగుండేది. కానీ ఇలా కంపెనీ ముందు కూర్చొని ధర్నా చేయడం, సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేయడం ఇదైతే కరెక్ట్ కాదు అనిపించింది. చూడండి, బోల్డ్ కంపెనీలు ఉన్నాయి, ఈ కంపెనీ కాకపోతే ఇంకొకటి. ఎవరైనా సరే కంపెనీలో పనిచేసే వాళ్ళు శాశ్వతంగా మాత్రం ఆ కంపెనీలో ఉండరు. ఒక 6 నెలలో సంవత్సరమో చేస్తారు, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళిపోయే ఆలోచనలోనే ఉంటారు. ఎక్కడ శాలరీ ఎక్కువ వస్తే అక్కడికి వెళ్ళిపోదామన్న ఆలోచనలోనే ఉంటారు. ఆ అమ్మాయి బాధ తట్టుకోలేక బయటకు వచ్చి చెప్పిందో లేకపోతే ఎవరన్నా సలహా ఇచ్చారో తెలియదు. కానీ ఆ అమ్మాయి సోషల్ మీడియాలోకి వచ్చి ఇలా వీడియో రిలీజ్ చేయడం అయితే కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. ఎందుకంటే వాళ్ళ కంపెనీకి చెడ్డ పేరు వచ్చిందనుకోండి, రేపొద్దున ఎవరు కూడా ఆ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడరు కదా. ఆ కంపెనీ గురించి అలా చెప్పామని అంటే మరి వాళ్ళు కూడా ఇదవుతారు కదా. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ అందరూ గమనించుకోవాలి. ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ఏమీ బాగోలేదు. ఎక్కడ ఉద్యోగం దొరికితే అక్కడ మనం అడ్జస్ట్ అయిపోవాలి, ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోకూడదు. ఎక్కడైనా కొత్త ఉద్యోగం దొరికిన తర్వాత ఉన్న ఉద్యోగాన్ని మానేయాలి. నిజంగానే కంపెనీ వాళ్ళు తీసేశారు అనుకోండి, కొంచెం ఒక 2 నెలలు 3 నెలలు అలాగే ఇంట్లో ఉండండి. మరి ఏం చేస్తాం, అందరికీ ఉంది కదా ఇదే సమస్య, మనకొక్కరికే కాదు కదా. ఇలాంటివన్నీ కూడా కామన్గా కంపెనీల్లో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. మీరు ఇప్పుడు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, అక్కడ కనుక మీకు పరిస్థితి బాగోలేదు, నచ్చలేదు, ఒత్తిడి ఎక్కువైపోయిందని అనుకుంటే ఇంకొక చోట ఎక్కడన్నా వెతుక్కుంటూ అప్పుడు ఇది మానేసి చక్కగా అక్కడికి వెళ్ళండి. కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు, ఇలాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే కంటే చక్కగా ఏ బజ్జీలు బండో ఏ టిఫిన్ సెంటరో పెట్టుకుంటే హ్యాపీగా బతకచ్చు, ఆ కంపెనీ వాళ్ళ మీద దెబ్బలాడితే ఏమొస్తుందని చెప్పేసి ఆ అమ్మాయి పెట్టిన వీడియో కింద కూడా చాలా మంది కామెంట్లు పెట్టారు. ఆ అమ్మాయి కుటుంబంలో ఏవో ఇబ్బందులు ఉండుంటాయి. పాపం ఒక చిన్న పాప కదా, వెంటనే జాబ్ దొరకాలన్నా కూడా దొరికే పరిస్థితి లేదు. పైగా ఆరోగ్యం కూడా బాగోలేదని చెప్తుంది. పాపం జాలి అనిపించింది. కంపెనీ వాళ్ళు కూడా జాలి తెలిసి ఆ అమ్మాయి ఏం అడుగుతుందో అదేమన్నా ఇప్పిస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది. ఎవరైనా కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు మీకు నచ్చితే ఉండండి, లేకపోతే మానేయండి. అంతేగాని కంపెనీ పేరు చెప్తూ ఇలా సోషల్ మీడియాలో ఆ కంపెనీ గురించి బ్యాడ్గా చెప్తే మాత్రం ఎవరు ఊరుకోరు. పైగా లేనిపోని సమస్యలు చిక్కుల్లో ఇరుక్కునే పరిస్థితి.